నా పేరు సాయిలన్న. నేను భక్తి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఎవరిని అడిగితే బయటపడుతుంది? ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా, ఎట్లా పరిశుద్ధంగా ఏం తెలవనట్టుగా చేసిందల్లా చేసి పరిశుద్ధంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం బయట, నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యని అడిగితే కొన్నే చెప్తుంది, మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు, మా ఇంటి పక్క వాళ్ళని అడగాలి. నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ పక్కింటి అని అడగాలి పలానా మంచిదినని, ఈ పక్కింటి అని అడగాలి, వెనకింటి అని అడగాలి, ముందింటి ఆకు బాగా తెలుసు, వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా, ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ కట్టుకొని చర్చికి పోతుందని ముందింటి ఆమెను అడగాలి. ముందింటి ఆమె అంటది, ఓమ్మో ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను దాయే భక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా దాయే దా, ఏసు ప్రభు లేడు గీసు ప్రభు లేడు, చర్చి లేదు గీర్చి లేదా, సోమవారం మొత్తం బయటపడిపోతుంది. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం. సోమవారం నాడు మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా, నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను, ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. అలా చర్చికి అంట శాంతమస్తంట, ఏం పేరు శాంతమస్తంట, చక్కటి భక్తి పర్వాలంట, తెల్ల చీర తెల్ల జాకెట్టు, తలగుడ్డ కూడా తెల్లదనంట. శనివారం మధ్యాహ్నం చర్చికి వచ్చి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట. చర్చి పుల్పిటు, చర్చి కిటికీలు, చర్చి దర్వాజాలు, చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట. ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట. చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిచేసి చెప్పులు లైన్గా పెడతాంట. ప్రార్థన చేయమని మైకి ఇస్తే ఎక్కి ప్రార్థన చేస్తాంట. అయ్యా అయ్యా ఎవరు ఈ శాంతమ్మ ఏసన్న గారు నువ్వు బతిలాడుతుందంట. ఏసన్న గారు నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిపోదురావా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్న గారు నువ్వుకి బతిలాడుతుందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులను ఎంట పెట్టుకొని సంకేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరిందట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట. ఓ ఆత్మతో నింపబడదంట, ఓ బూతులు మాట్లాడుతుందంట, ఓ 2 చేతులతో ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట. పంచాయతీ వదిలిపెట్టి గొడవను వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నట్టు, ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నదంట. స్తోత్రం అంటే ఈ ఎదట ఇంకొక పంచాయతీ పెట్టుకుంటామే యేసుప్రభుని నమ్ముకోలేదంట, ఆమె అన్నిరాలంట. అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుందంట. అమ్మో స్తోత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నువ్వు స్తోత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా?